గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చేస్తున్న రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇటీవలే చరణ్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్ అద్దిరిపోయింది. ఇందులో ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ వీడియోలో మాస్ అవతార్లో చరణ్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి. చరణ్కి ఎలివేషన్ ఇస్తున్న ప్రతి షాట్ టీజర్లో హైలైట్గా ఉంది. ఇక టీజర్ చివర్లో చరణ్ క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టే షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. రామ్ చరణ్ మాస్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బీజిఎం అయితే టీజర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడని టాక్. ఇదిలా ఉంటే మొన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగానే టీజర్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని సమస్యల వల్ల టీజర్ రిలీజ్ చేయలేకపోయారు. అయితే శ్రీరామనవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్ను ఎక్కువగా వెయిట్ చేయించకుండా ఫస్ట్ షాట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ రగ్గుడ్ లుక్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో నటిస్తున్న చిత్రం ఇదే. దీంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పెద్ది మూవీ రీసౌండ్ పాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉందని, టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటున్నారు. రామ్ చరణ్ ఓర మాస్ బ్యాటింగ్ మొదలైందని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం 1000 కోట్లు సాధించడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్తో అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అల్టిమేట్గా ఉండబోతోందని, వింటేజ్ రామ్ చరణ్ కనిపిస్తాడని చెబుతోంది చిత్ర యూనిట్. గతంలో వచ్చిన మగధీర, రచ్చ, రంగస్థలం చిత్రాల్లో తనదైన స్వాగ్, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని, ఇప్పుడు పెద్ది చిత్రంలో మరోసారి మనకు ఆ వింటేజ్ చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. పెద్దిలో చరణ్ పాత్ర అభిమానులకు ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.